నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఒక సభలో పాల్గొని కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంటే కూటమిలో ఉన్నారు, ఆ కూటమికి సంబంధించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, వైఫల్యాల గురించి, ఆయన చేసినటువంటి అక్రమాల గురించి, అలాగే రాజధాని అంశం, ఇలా ఏ అంశం గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడలేదు. ఈవెన్ చంద్రబాబు గారి సమర్థత గురించి కూడా మాట్లాడలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నిఘా ఒకటి లేఖ కూడా ఆయన దాకా వెళ్ళింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలోకి వస్తున్నారు అని అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఎందుకంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల సభలో కొంచెం అటాకింగ్ గానే మాట్లాడారు, ఎక్రింపుల్గానే మాట్లాడారు కాబట్టి. బట్ తీరా ఇక్కడికి వచ్చి ఏపీ ఎన్నికల ప్రచారంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వైఫల్యాల గురించి కానీ, అక్రమాల గురించి కానీ, ఈవెన్ అమరావతి రాజధాని పైన తీసుకున్నటువంటి చర్యల గురించి కానీ ఎటువంటి మాటలు మాట్లాడలేదు ప్రధాని మోదీ. పోనీ కూటమిలో ఉన్నారు, కూటమిలో భాగమైనటువంటి మెయిన్ లీడ్ అయినటువంటి టీడీపీ గురించి కూడా ఆయన ఏం మాట్లాడలేదు. సో ఏమి మాట్లాడకపోయేసరికి ఇంపాక్ట్ ఉండదేమో జనాల్లోకి, ప్రధాని నరేంద్ర మోదీ ఆకట్టుకునేలాగా ఏమీ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, ఇది కొంచెం నెగిటివ్ అవుతుంది అనేటువంటి ఏదో నిఘా రిపోర్ట్ ఏదో ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా గారికి వెళ్ళింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంత ఉందంటారు? 100% ఇందుట్లో నిజం ఉంది. ప్రజలు చాలా అంటే ప్రధానమంత్రి గారితో సంబంధం లేకుండానే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సభకి ప్రధానమంత్రి గారు తర్వాత వచ్చి కలిశారు. ముందుగా అనుకున్నది ఎప్పుడో నిర్ణయించుకున్నది ఇక్కడ ప్రధానమంత్రి గారు సంబంధం లేకుండానే తెలుగుదేశం పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి పాల్గొనే విధంగా అక్కడ అనుమతి కోరుతూ మొట్టమొదటి దాన్ని దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత వాహనాలను అడిగారు, ఇవ్వలేదు. ప్రధానమంత్రి గారితో భారతీయ జనతా పార్టీతో కలిశారు అనగా తర్వాత ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనగానే వాళ్ళే అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఎన్ని కావాలని అడిగారు, అవకాశం కలగజేశారు. వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలకు సంబంధించి, అవినీతి గురించి, పక్క రాష్ట్రాలు చూసుకుంటా ఉంటే ఆయన వాగ్దాటి ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఎలాంటి, వాళ్ళ అవినీతుల గురించి ఎలా మాట్లాడతారు, ఎలా ఎదురుదాడి చేస్తారో ఇంతకుముందు చూసాం అన్ని సభలు, సమావేశాల్లో. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ప్రధాని మోడీ గారు అంతకు ముందు కావచ్చు, ప్రధాని కాకముందు కావచ్చు, ప్రధాని అయిన తర్వాత కావచ్చు, ఆయన పాల్గొన్న సభల్లో ఇంత సప్పగా ప్రసంగించిన సభ కూడా ఇదే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చాలామంది చాలా ఆశలతో వచ్చారు. అమరావతి గురించి ఏం మాట్లాడతారు, పోలవరం గురించి ఏం మాట్లాడతారు, రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఏం మాట్లాడతారు, రాష్ట్రంలో జరిగిన హత్యల గురించి ఏం మాట్లాడతారు, దోపిడీ గురించి ఏం మాట్లాడతారు, వీటన్నిటికీ ఆయన అట్లాగే ఇప్పుడున్న ఈ కలయిక మళ్ళీ ఎందుకు కలవాల్సి వచ్చింది, ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం, ప్రజలకు మేలు చేయడం కోసం కొత్త కొత్త ఏవే పథకాలు ప్రవేశపెట్టుకోబోతున్నాం, వీటన్నిటి గురించి కనీసం ఇందుట్లో కొన్నైనా సరే అంశాలు ఆయన లేవనెత్తుతారని, ప్రజలకి వివరంగా చెప్తారని చెప్పని చాలామంది ఆశించారు. చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశించిన మాట వస్తుంది. కానీ అక్కడ జరిగింది వేరు, ఆయన మాట్లాడింది కూడా వేరు. నాకు అర్థం కాకుండా ఏంటంటే ఆయనతో పాటు నాయకుల ప్రసంగాలు కూడా నన్ను ఆకట్టుకోలేదు. నాయకుల ప్రసంగాలు కూడా సప్పగానే సాగినాయి. సభ నిర్వహణే కొంచెం ఇబ్బందికరమని అనిపించింది. అంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లో లేదేమో అని కూడా నాకు అనిపించింది. ఓకే, అక్కడ మామూలుగా మాట్లాడిన వ్యక్తులు చూసుకున్నా కూడా కొంతమందిని చూసుకుంటా ఉంటే వాళ్ళ చేత మాట్లాడించినప్పుడే సభకు వచ్చిన వాళ్ళలో చాలామందికి కూడా ఒక రకమైన ఏవగింపు కలిగింది. ఏవగింపే కలిగింది కొంతమంది మాట్లాడుతూ ఉంటే. ఎందుకలా? గతంలో వాళ్ళు ప్రవర్తించిన తీరు, రాష్ట్రం మీద వాళ్ళు విషం కక్కిన తీరు చూసిన తర్వాత అలా దాంట్లో ఏదన్నా సరే వీళ్ళు ప్రజలకి ఒక రకంగా ఏదన్నా మేలు చేసే కార్యక్రమాలకు సంబంధించి, ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకునే కార్యక్రమాల గురించి ఏదైనా ప్రకటిస్తారని భావించారు. కానీ నిరాశగా జరిగింది. కానీ వచ్చిన ప్రజలు దాని మీద ఏమీ ఎక్కువగా ఆలోచించట్లేదు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, స్థిర నిర్ణయానికి. మీరన్నట్టు ఒకవేళ ప్రధానమంత్రి గారికో లేకపోతే హోంశాఖ మంత్రి గారికో దీనికి సంబంధించి వ్యతిరేకత వచ్చిందని చెప్పని అభిప్రాయ సేకరణ ద్వారా వాళ్ళు ఏదైనా పంపించుంటారేమో, కానీ అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. తిరిగి
నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, నా చేతులతోటి నేను శంకుస్థాపన చేశాను అమరావతి. 4 సంవత్సరాల్లో అది ఏ విధంగా పురోగతి సాధించిందో మీకు అందరికీ తెలుసు. ఎన్నో కేంద్ర సంస్థలను ఇక్కడ పంపించడం కూడా జరిగింది. మళ్ళీ మేము కలిసాము, ఇప్పుడు అధికారంలో రాబోతున్నాము. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొన్ని నిర్వాహకం మమ్మల్ని తప్పుదోవ పట్టించింది. ఇప్పుడు అన్ని విషయాలు తెలిసినాయి. తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఒక్కటే, అదే అమరావతి. మేమంతా కక్కడ బద్దులై ఉన్నామని చెప్పిన ఒక్క మాట అంటారేమన్నా అని చెప్పి ఆశించారు. ప్రజలు ఆశించారు, నేను ఆశించాను, కానీ జరగలేదు. ఇక రెండోది పోలవరం, ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. మరి దాన్ని కూడా ఎలా పడకలేసింది చూశారు. కాబట్టి ఇలాంటి కొన్ని అంశాలు ఆయన లేవనెత్తి కేంద్రం మంజూరు చేసినటువంటి 8 లక్షల ఇళ్ళు సంబంధించి పేదలకు కట్టించారు. ఈ 5 సంవత్సరాల నుంచి వాటిని అందజేయకుండా కాలయాపన చేసుకుంటూ వస్తుంది. అది మా దగ్గర నుంచి వచ్చిన డబ్బులు, దాని గురించి ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పని ఆశించారు. ఇవేమీ జరగలేదు అక్కడ. ఎందుకనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. అంటే అసలు మోదీ ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నా అంటే ఖచ్చితంగా ప్రజలు ఆకట్టుకోవాలి. అందులోని ఓటు బ్యాంక్ అనేది పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, 100 కంటే తక్కువ ఉంది బీజేపీకి. అలా ఉన్నప్పుడు ఆయన ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు ఏపీ ఎన్నికల పైన? లేకపోతే ఏమైనా డబుల్ గేమ్ ఆడుతున్నారని అనుకోవాలా? అనిపిస్తానే ఉంది. అంటే మనం ఇప్పుడు అది చెప్పలేము, కానీ పరిస్థితులు కనుక స్పష్టంగా చూసుకుంటా ఉంటే మనస్ఫూర్తిగా ఈ కూటమిని స్వాగతించలేదేమో అనిపిస్తుంది. ఆయన ఈ కూటమి కలయికని ఆయన మనస్ఫూర్తిగా ఆస్వాదించట్లేదు, స్వాగతించలేదని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రసంగం అంత సప్పగా సాగితే అర్థం కాకుండా ఉంది నాకైతే మాత్రం. రెండవది, అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మందితోటి కూడా నేను మాట్లాడాను. వాళ్ళందరి అభిప్రాయం కూడా చాలా విరుద్ధంగా ఉంది. ప్రధానమంత్రి గారు మాట్లాడిన తీరుకి చాలా మంది కూడా మనస్తాపం చెందారు, ఎన్నో ఆశలు అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ చివరిగా నాకు చెప్పింది ఏంటంటే, ఈయన ఎన్ని చెప్పినా సరే ఈయనతో మనకు పనే ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఇట్లాగా మళ్ళీ బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి వచ్చాము, ఆయనకు అండగా ఉండే పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరి గురించి రావడం కూడా జరిగింది. కాబట్టి వీళ్ళెన్ని ఏం చేసినా కూడా మేమందరం కూడా ఈరోజు తిరిగి గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగనీయకూడదని చెప్పని అందరూ భావిస్తున్నారని మాత్రం కూడా అర్థమైపోయింది. ఓకే. సో అంటే మోదీ గారు ఎన్ని ప్రచార సభల్లో పాల్గొని ఎంత చప్పగా మాట్లాడినా ప్రజలు అంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు మాత్రం ఓకే, ఇది కాదు మనకు కావాల్సింది ఎవరేంటో తెలిసినప్పుడు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాట్లాడినా పెద్దగా పట్టించుకోరంటారు. నిస్సందేహంగా వీళ్ళ ప్రభావం కానీ, వీళ్ళు అలా మామూలుగా సహజంగానే చాలా మంది కూడా ఈ కలయిక గురించి భయపడ్డారు, మొట్టమొదట వ్యతిరేకత వస్తుందని చెప్పని. కాకపోతే ప్రజలు ఆస్వాదించారు, ఆమోదించారు. కానీ ప్రధానమంత్రి గారు ఇలా మాట్లాడటం మాత్రం వాళ్ళకి నచ్చలేదు. చూడాలి ఈ కలయిక ఎలా ఉంటుంది, ఈ కలయిక కలిసి దెబ్బతీస్తున్నారా, ఇంతకుముందు కలవకుండా దెబ్బతీశారు, కలిసి దెబ్బతీస్తున్నారా ఏంటనేది భవిష్యత్తు నిర్ణయించాలి. కానీ ప్రజలైతే మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ప్రేమ ఉంది ప్రధానమంత్రి గారికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక అయితే లేదనే భావన చాలా మంది వ్యక్తం చేశారు అక్కడ. ఓకే. సో అంటే ప్రజాగలం సభ అయితే ప్రధాని మోదీ గారి స్పీచ్కి సంబంధించి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. మరి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఏమన్నా కొంచెం అప్గ్రేడ్ చేసుకుని, అంటే కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని ప్రజలను ఆకట్టుకునేటువంటి విధంగా ప్రధాని మోదీ మరి ప్రసంగిస్తారనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, అంకమరావు గారు.